హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేత రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేసి. ఈ మధ్య అస్సలు కుదరడం లేదండి వీడియోలు పెడదామంటే. అయితే ఈరోజు వడియాలు ఎండు నెత్తళ్ళ కర్రీ చేశాను. ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. వడియాలతో మీరు ఎప్పుడైనా నెత్తళ్ళ కర్రీ ట్రై చేశారా? మా సైడ్ ఎక్కువగా ఇలా నెత్తళ్ళలో వడియాలు వేసి కాంబినేషన్గా కూర చేస్తారు. చాలా బాగుంటుంది. ఇది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ ఎండు నెత్తళ్ళని తీసుకున్నాను. వీటిని శుభ్రం చేసుకుందాం. పైన ఉన్న తలను తీసేసి వీటిని విడిగా సపరేట్ చేసుకోవాలి. మొత్తం నెత్తళ్ళన్నీ అలా ఒలిచి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒలుచుకున్న నెత్తళ్ళన్నిటిని ఒక గిన్నెలో వేసి వాటర్ పోసేసి ఒక 10 నిమిషాలు ఉంచి నానబెట్టేసుకున్న తర్వాత నీట్గా ఒక 2-3 సార్లు కడుక్కున్నామంటే వీటిలో ఇసుక ఏమైనా ఉంటే అది మొత్తం పోతుంది. నానబెట్టుకున్న తర్వాత కడుక్కోవాలి నీట్గా. ఇలా కడుక్కొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు వరకు వడియాలు తీసుకుంటున్నాను. ఇలా మనకు బయట షాపుల్లో దొరుకుతాయండి. కూర వడియాలని అడిగితే ఇస్తారు. కిరాణా స్టోర్లోనే దొరుకుతాయి. లేదు అనుకుంటే మనం సమ్మర్లో వడియాలు పట్టుకుంటాం కదా, కూర వడియాలు, అవైనా వాడుకోవచ్చు ఇంట్లో ఉన్న వడియాలు. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఒక 2 కప్పుల వరకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత దీంట్లోనే ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న నెత్తళ్ళను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ నెత్తళ్ళని ఇలా ఉల్లిపాయలతో పాటే ఫ్రై చేసుకున్నామంటే గట్టిపడిపోతుందండి ముక్క అనేది. దాంట్లోనే కొద్దిగా పసుపు అలాగే కాస్త సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 కప్పు దాకా సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. దీంట్లో ఇప్పుడు టమాటా ముక్కలు, నెత్తళ్ళు చక్కగా వేగిపోయినాయి. టమాటా కూడా బాగా మగ్గిపోయింది. చూసారా, ఈ నెత్తళ్ళు అనేవి ఇచ్చిపోకుండా చక్కగా గట్టిపడిపోయినాయి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు దాకా కూర వడియాలు వేసుకుందాం. కూర వడియాలు వేసుకొని ఇదంతా మొత్తం కలిసేలా కలుపుకొని దీంట్లోనే మళ్ళీ కాస్త ఉప్పు అలాగే మనం తినే స్పైసీని బట్టి కారం వేసుకోవాలి. ఇలా ఉప్పు కారం వేసేసి కలిపేసుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే ఈ వడియాలకు కూడా ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు దీంట్లోనే కాస్త ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకుందాం. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఈ వడియాలు కూడా ఉడికిపోతాయి. ఇంక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఇలా కాస్త దగ్గర పడినప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు కావాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కాస్త కొత్తిమీర, గరం మసాలా వేసుకొని కలుపుకోవడానికి రైస్లోకి. లేదు అనుకుంటే ఇంకాస్త దగ్గరగా ఉడికించుకున్నామంటే రసం పెట్టుకుంటే ఆ కాంబినేషన్లో బాగుంటుంది. నేను ఇంకాస్త దగ్గరకు ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కాస్త గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా నెత్తళ్ళు వడియాలు కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రసంతో అయితే మనకి రైస్లోకి చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. అంతేనండి, వీడియో చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.